మావి గన్ మా విధానం గన్ కల్చర్ పేరుతో జగన్ రాక్షస పాలనకు తెరలేపే కుట్ర. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఫైర్. రావులమ్మ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. మోసగాళ్లకే మోసగాడు జగన్, గురువింద తన కింద నలుపు చూడనట్లు 5 ఏళ్ల రాక్షస పాలన జగన్ కు కనబడదు. రాజశేఖర్ రెడ్డిని చూసైనా చంద్రబాబు పాలన చూసైనా విషయం పరిజ్ఞానం తెచ్చుకో. సీఎం కావడం కలే, నువ్వు మళ్ళీ సీఎం కాలేవు అని కనీసం పార్టీ అధ్యక్షుడిగా పార్టీని నడపాలన్నా ఈ విమర్శలు గుర్తుంచుకొని జగన్ మావి గన్ నినాదం రాష్ట్రానికి ప్రమాదకరం. ప్రజలు గన్ కల్చర్ కాదు డెవలప్మెంట్ కల్చర్ కోరుకుంటున్నారు అని జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కన్నబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ అడప భరత్ బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎస్వీఎస్ అప్పలరాజు, రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి రేఖా బుల్లిరాజు, జిల్లా టీడీపీ దివ్యాంగుల అధ్యక్షులు మండపాక అప్పన్నదొర, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి సర్వసిద్ధి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. తన బుద్ధ కింద నలుపు తెలదక్కుతాను తెలదు చూసుకోలేదు కదా. ఆ చందనంగా ఉంది తన వ్యవహారం చెబుతుంది. అరే అచ్చెన్నాయుడు నిర్దాక్షిణ్యంగా వాడు ఆపరేషన్ చేసుకుని ఇంటి దగ్గర ఉంటే 700 కిలోమీటర్లు నిర్దాక్షిణ్యంగా లాక్కుని వెళ్ళేవే. అది ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయడం కాదనుకున్నావా? ఇవాళ చాలా అమానుషమైనటువంటి పాలన జరుగుతుంది, రాక్షస పాలన జరుగుతుంది అని చెప్తున్నావు. ఎవరినయ్యా అసలు అన్రూల్గా ఇక్కడ అరెస్ట్ చేసింది? అచ్చెన్నాయుడే కాదు, అలా లెక్కేసుకుంటే అంటే చాలా ఏదో నిర్దాక్షిణ్యంగా నీ పాలనలో ఒక డాక్టరు మాస్క్ అడిగితే ఆయన పిచ్చోడిని చేసి చంపేయారు, నడి రోడ్డు మీద దొర్లించి మరీ కొట్టేసావు. ఆ రోజు కనపడలేదా? ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? నువ్వు తీసుకున్నావా? నువ్వు చేస్తే ఒక న్యాయమా, ఎదుటోడు చేస్తే ఒక న్యాయమా? ఇవాళ సాయికృష్ణ వాడు ఎవడో తెలీదు, అతని వ్యక్తిత్వం గురించి నాకు అవసరం లేదు. పోలీసులు అక్కడ తప్పుడుగా వ్యవహరించారు. మనిషిని మనిషి చేతిలో తీసుకుని చంపేటటువంటి హక్కు భారత రాజ్యాంగం అక్కడ చూపట్లే. ముఖ్యమంత్రి ఏం చేశాడు? ఇమ్మీడియట్గా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చర్య అంటే ప్రాథమిక ఆధారాలతో తప్పులు దొరికాయి కాబట్టి తప్పు చేశాడు. ఆ సీఏ అనేటటువంటి ఆలోచనతో ఎవరు ఏంటి అని కూడా చూడకుండా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి, అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, 302 కేసు పెట్టినటువంటి పరిస్థితి. నక్కబల్లో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరగడం, పనులు చేయడం, ఆ చంద్రబాబు మాట్లాడే అబద్ధం. చంద్రబాబు నాయుడు గారు ఈ కదా చెప్తున్నాడు, మేము ఇది తెచ్చామని చెప్పేసి 23 లక్షల కోట్ల పెట్టుబడులు నేను తెచ్చాను ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పి చెప్తున్నాను. అదే కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను. నేనైతే నువ్వు ఏదైతే అబద్ధం ప్రజలు మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి చెప్తున్నావో ఇది మోసమా? నేను ఇప్పుడు చెప్పలే 2 లేదు. కాకినాడలో
మన దగ్గర పరిసరాలు ఉన్నాయి. శంకుస్థాపన చేయడం ఒకటో, వాళ్ళు పనులు చేయడం ఒకటో మోసం. అది రాజకీయ పార్టీ నాయకుడిగా కొనసాగడానికి అర్హత సంపాదించుకుంటాం. తర్వాత ఉన్న ఆలోచన ఈ సలహాను నువ్వేమన్నా విజ్ఞప్తితో తీసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖపడతారు, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు కలుషితం కాకుండా ఉంటాయి. లేకపోతే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు అరే ఈ విధానం ఏంటో నాకు అర్థం కాదు. టక్కన బెంగళూరుగా మార్చగలుగుతాడు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కర్మగాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కర్మగాలి అతను మళ్ళీ ఎన్నికల్లో కానీ గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు అనుకున్నాం. ఇక్కడ తీర్మానం చేయడానికి సరిపోతాడు తప్పించి కేంద్రాన్ని నిర్దేశించడానికి ఇతరుడు. ఒక్కసారి ఒక బిల్లు ఆమోదం పొందిన తర్వాత అసలు దాన్ని మళ్ళీ తిరిగి ఆ బిల్లును మళ్ళీ రద్దు చేయాలన్నా, తిరిగి ఆమోదం మళ్ళీ వేరే రకంగా పొందాలనుకున్నా అసలు ఎంత మెజారిటీ ఉండాలి? సరే, ఎన్నిటికీ పక్కన పెడతాం. అటువంటి అంశం మీద పోయిన ఎన్నికలు జరిగాయి. అదొక ప్రధానమైనటువంటి అంశం. మన ఎన్నికలు జరిగినటువంటి విధానంలో ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం. పదకొండు సీట్లకు పరిమితం చేశారు. ఆ అంశం మీద ఎన్నికలు జరుగుతాయి. మళ్ళీ దాని గురించి మళ్ళీ దౌర్జన్యంగా ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక సీనియర్, భారతదేశంలోనే సీనియర్ లీడరు అతని ఇంటి మీదకి దండెత్తి వెళ్తే వాడిని మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఒక రౌడీకి నువ్వు ఈరోజు నీతో చెప్తున్నావా? ఇక భ్రమలో కళ్ళగంటున్నావు. ప్రజలు ఇవన్నిటిని దీన్ని మర్చిపోరో మీ పాలన. చంద్రబాబు నాయుడు